వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 7th క్లాస్ తెలంగాణ స్టేట్ సిలబస్ చాప్టర్ 13 ఏరియా అండ్ పెరిమీటర్లను ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ఎక్సర్సైజ్ 1లోని ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో అని ఇచ్చారు. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ సింబల్ ఇచ్చారు. షేప్ ఈజ్ రెక్టాంగిల్, ఏరియా ఇచ్చారు ఆల్రెడీ, లెంత్ ఇంటూ బ్రెడ్త్, పెరిమీటర్ ఏంటో అడిగారు ఇక్కడ. సో 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ ఇచ్చారు. స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఆల్రెడీ ఇచ్చారు 4 ఇంటూ సైడ్. ఇక్కడ సైడ్ని ఏ అనుకుంటున్నారు 4A, బట్ ఏరియా అడిగారు. సో ఏరియా వచ్చేసి ఏ స్క్వేర్ ఆర్ ఏ ఇంటూ ఏ. Coming to second question, the measurements of some squares are given in the table below. However, they are incomplete. Find the missing information అని ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇచ్చారు 15 సెంటీమీటర్స్, ఏరియా వచ్చేసి 225 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనం పెరిమీటర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో పెరిమీటర్ ఆల్రెడీ మనం చూసాము 4 ఇంటూ సైడ్. సో ఇక్కడ 15 ఇచ్చారు కాబట్టి 4 ఇంటూ 15. సో 15 4 జా 60 కాబట్టి పెరిమీటర్ వచ్చేసి 60 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ అందులోనే ఇంకొక బిట్ వచ్చేసి ఇక్కడ బ్లాంక్ పెరిమీటర్ 88 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం పెరిమీటర్ నుంచి సైడ్ కనుక్కొని దాని తర్వాత ఏరియా కనుక్కోవాలి. సో పెరిమీటర్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ వచ్చేసి 4 ఇంటూ ఏ. సో ఇక్కడ మనం ఏరియా సైడ్ ఏ ఈక్వల్ టు పెరిమీటర్ డివైడెడ్ బై 4. సో ఇక్కడ 88 ఉంది, 88 డివైడెడ్ బై 4 చేస్తే 4 2 జా 8, 4 2 జా 8 కాబట్టి 22 సెంటీమీటర్స్ వస్తుంది. సో దట్ ఈస్ ద సైడ్ అనమాట. సో సైడ్ వచ్చేసి మనకు 22 సెంటీమీటర్స్. సో మనకు సైడ్ తెలిసింది కాబట్టి ఏరియా కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏరియా వచ్చేసి ఏ స్క్వేర్ 22 ఇంటూ 22. సో 2 2 జా 4, 2 2 జా 4, అలాగే 2 2 జా 4, 2 2 జా 4. సో టోటల్ 484 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇందులో థర్డ్ క్వశ్చన్, ద మెజర్మెంట్స్ ఆఫ్ సమ్ రెక్టాంగిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో, హౌఎవర్ దే ఆర్ ఇన్కంప్లీట్, ఫైండ్ ద మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. సో స్క్వేర్ లాగా ఇక్కడ రెక్టాంగిల్ కూడా. సో అందులో ఫస్ట్ బిట్ లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు 20 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్. ఏరియా అండ్ పెరిమీటర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 20 ఇంటూ 14 సెంటీమీటర్స్. సో 14 2 జా 28 కాబట్టి 14 ఇంటూ 0 0, 14 2 జా 28. సో 280 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, ఇక్కడ మల్టిప్లై అవుతే సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు పెరిమీటర్. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 20 సెంటీమీటర్స్ ప్లస్ 14 సెంటీమీటర్స్. సో దట్ ఈస్ 34 సెంటీమీటర్స్ ఇంటూ 2. సో 2 ఇంటూ 34. సో 2, సో 1 ప్లస్ 2 4 జా 8, తర్వాత 2 3 జా 6. సో 68 సెంటీమీటర్స్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే చుట్టుకొలత, ఏరియా అంటే వైశాల్యం తెలుగులో. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ బిట్ వచ్చేసి మనకు లెంత్ తెలియదు, బ్రెడ్త్ ఇచ్చారు, ఏరియా ఇవ్వలేదు, పెరిమీటర్ ఇచ్చారు. సో ఇక్కడ హింట్ ఏంటంటే ఫస్ట్ పెరిమీటర్ నుంచి మనం లెంత్ కనుక్కోవాలి, తర్వాత లెంత్ బ్రెడ్త్ తెలిస్తే మనకు ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు పెరిమీటర్ వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. మనకి ఇక్కడ పెరిమీటర్ ఇచ్చారు 60 సెంటీమీటర్స్. సో లెంత్ తెలియదు కాబట్టి ఎల్ అని తీసుకున్నాము, ప్లస్ బ్రెడ్త్ వచ్చేసి బి వచ్చేసి 12 సెంటీమీటర్స్. సో ఫస్ట్ ఈ 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అది డివైడ్ అవుతుంది. సో 60/2 ఈక్వల్ టు ఎల్ ప్లస్ 12. సో 2 3 జా 6 కాబట్టి 2 30 జా 60 అవుతుంది.
సో లెంత్ ఈక్వల్ టు 30. ఈ +12ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -12 అవుతుంది కాబట్టి 30 - 12 దట్ ఈస్ 18 centimeters. సో దిస్ ఈజ్ అ లెంత్. మనకు లెంత్ బ్రెడ్త్ తెలిసాయి కాబట్టి ఈ రెండింటిని మనకు మల్టిప్లై చేస్తే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ వస్తుంది. సో 18 × 12. సో 18 × 12. సో 12 8 96 కాబట్టి 1s ప్లేస్లో 6 అలాగే 9 క్యారీలా పెట్టుకొని నెక్స్ట్ 12 1 12 12 + 9 సో 12 + 9 మనకు 21 వస్తుంది కాబట్టి సో 216 అవుతుంది. సో దట్ ఈస్ 216 cm². సో నెక్స్ట్ ఇందులోనే అదర్ ప్రాబ్లం, లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇవ్వలేదు, ఏరియా ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్గా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి యాక్చువల్గా 150 centimeters అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, బట్ cm². సో మనం ఇక్కడ పెరిమీటర్ అండ్ బ్రెడ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ లెంత్ అండ్ ఏరియా నుంచి మనకు బ్రెడ్త్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో దాని నుంచి మనకు బ్రెడ్త్ కావాలంటే ఏరియా బై లెంత్ అవుతుంది. సో ఇక్కడ ఏరియా 150 ఇచ్చారు డివైడెడ్ బై 15. సో 15 1 15 అలా 15 × 0 0 కాబట్టి 10 centimeters ఈజ్ ద బ్రెడ్త్. సో ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పెరిమీటర్ కూడా వస్తుంది. సో పెరిమీటర్ వచ్చేసి 2 × L + B కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి 2 × లెంత్ 15 centimeters ప్లస్ బ్రెడ్త్ వచ్చేసి 10 centimeters. సో 15 + 10 25 25 × 2 50 వస్తుంది కాబట్టి పెరిమీటర్ వచ్చేసి 50 centimeters. So thank you for watching this video. Please subscribe and share this channel.